ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన ప్రభాకర్ రావు సమాధానాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చివరికి హైదరాబాద్ కు వచ్చి విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన ఈ విచారణలో మామూలుగా లొంగిపోలేదని, ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రశ్నలకు చాకచక్యంగా తన ఇంటెలిజెన్స్ అనుభవంతో ప్రభాకర్ రావు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా హార్డ్ డిస్క్లకు సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆయన మౌనంగా ఉండడం గమనార్హమని అధికారులు పేర్కొన్నారు. వీడియో రికార్డింగ్ చేయబడిన ఈ విచారణలో ప్రభాకర్ రావు తాను చేసే ప్రతిదీ ఉన్నతాధికారులకు తెలియజేసేవాడినే, తానేమి చివరి వాడిని కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభాకర్ రావు మామూలుడు కాదంటూ, చాలా మంది కార్యకర్తలపై కుట్రలు పన్నాడంటూ, అమెరికాలో కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ తర్వాతే ఆయన లొంగిపోయారంటూ, ఇది పూర్వ ప్రణాళిక ప్రకారం జరిగిందన్న అనుమానాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు. ప్రభాకర్ రావుతో పాటు వెనుక ఉన్న మిగిలిన సూత్రధారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.